భారతదేశ చరిత్రలో ఒక అన్యాయాన్ని చవిచూసినటువంటి కాలం. అణచివేత, అన్యాయం, బానిసత్వాలతో నిండి ఉన్నటువంటి సమయం. అలాంటి సమయంలో 13వ శతాబ్దంలో దేవగిరి హిందూ సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత మహారాష్ట్ర ప్రాంతం సుమారుగా 3.5 శతాబ్దాల పాటు విదేశీ సుల్తాన్ల ఆధీనంలో ఉండిపోయింది. ఆ కాలంలో ధైర్యవంతులున్నారు, కానీ స్వరాజ్యం కోసం పోరాడే సంకల్పం మాత్రం వారిలో కనపడలేదు. అలాంటి సమయంలో 1630 ఫిబ్రవరి 19న శివనేరి కోటలో జన్మించాడు ఒక వీర బాలుడు. అతడే మన ఛత్రపతి శివాజీ మహారాజ్. అతని తల్లి జిజియాబాయి. తల్లి జిజియాబాయి గుండెల్లో రగిలినటువంటి స్వరాజ్య స్వప్నం, ఆమె చదివినటువంటి రామాయణ మహాభారతాలు, వాటి ద్వారా తన కుమారుడికి చేసినటువంటి ధర్మబోధలు, వాటితో ఆమె చేతుల్లో పెరిగినటువంటి శివాజీ హృదయంలో దేశభక్తి విత్తనాలను నాటాయి. అతని తండ్రి అయినటువంటి షాహాజీ ఇచ్చినటువంటి యుద్ధ నైపుణ్య వివరాలు అతడికి ఆయుధమైంది. అప్పుడు ప్రజలు ఎంతో కష్టాల్లో ఉన్నారు. ఆ కాలంలో డెక్కన్ ప్రాంతం అంతా కూడా మొఘల్ సామ్రాజ్యం మరియు బీజాపూర్ సుల్తాన్ల ఆధీనంలో ఉంది. ప్రజలు అన్యాయంతో నలిగిపోతూ ఉన్నారు. అప్పుడే ఒక యువకుడు గర్జించాడు, మన దేశాన్ని మనమే పాలించాలి అంటూ. అలాంటి సమయంలో అతడికి 16 సంవత్సరాల వయసులోనే టోర్నా కోటాను స్వాధీనం చేసుకుని స్వరాజ్యానికి పునాది వేశాడు ఛత్రపతి శివాజీ. అతడు ఒక యుద్ధతంత్రాన్ని కనిపెట్టాడు, గణిమికావా అనే యుద్ధతంత్రం. ఆ యుద్ధతంత్రంతో చిన్న సైన్యంతోనే పెద్ద సైన్యాలను ఓడించాడు. అడవులు, కొండలు అన్నీ అతనికి యుద్ధంలో మిత్రులయ్యాయి. తర్వాత బీజాపూర్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్ మోసం చేసి శివాజీని చంపాలని ప్రయత్నించాడు. కానీ శివాజీ తన తెలివితేటలతో అతన్ని సంహరించాడు. ఆ సంఘటనతో అతని పేరు దేశమంతటా మారుమ్రోగింది. ఆ సంఘటన తర్వాత మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబ్కు శివాజీ ఒక పెద్ద సవాల్గా మారిపోయాడు. ఆగ్రాలో నిర్బంధించినప్పటికి కూడా తన చాకచక్యంతో బయటపడడం వల్ల అది ఒక చరిత్రలో అద్భుతమైన ఘట్టంగా నిలిచిపోయింది. తర్వాత 1674వ సంవత్సరం రాయ్గఢ్ కోట శివాజీ ఛత్రపతిగా పట్టాభిషేకాన్ని పొందాడు. ఇది కేవలం అతనికి జరిగినటువంటి రాజ్యాభిషేకం మాత్రమే కాదు, భారతీయ స్వాభిమానానికి కొత్త ఉదయం. అంతేకాకుండా అతని పాలనలో అష్టప్రధాన్ మండలితో సమర్థవంతమైనటువంటి పాలనను ఏర్పాటు చేసుకున్నాడు. దాంట్లో రైతులకు శిక్షణ, మహిళలకు గౌరవం, అంతేకాకుండా నౌకాదళాన్ని ఏర్పాటు చేయడం, సముద్ర రక్షణలో కొత్త చరిత్రను సృష్టించాడు. అంతేకాకుండా అన్ని మతాల వాళ్లను కూడా సమానంగా ఆదరించాడు, గౌరవించినటువంటి మహనీయుడు. 1680 ఏప్రిల్ 3 శివాజీ మహారాజ్ పరమపదించాడు. కానీ ఆయన ఆలోచనలు, ఆయన ధైర్యం, ఆయన స్వరాజ్య స్వప్నం ఈ దేశంలో ఎప్పటికీ సజీవమే. అతడు నమ్మినటువంటి సిద్ధాంతం స్వాతంత్రం కోసం పోరాడాలి, ధర్మం కోసం నిలబడాలి, ప్రజల కోసం పాలించాలి. ఇదే శివాజీ మహారాజ్ ప్రజలకిచ్చినటువంటి సందేశం. అంతేకాకుండా స్వరాజ్యం నా జన్మ హక్కు అనే ఆ గర్జన ఇప్పటికీ ప్రతి భారతీయ హృదయంలో మారుమ్రోగుతూనే ఉంది. జై హింద్, జై భారత్.